ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే రాజీ మార్గమే రాజమార్గమని నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ నసీం సుల్తాన్తో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, తర్వాత చాలా రోజులుగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా పరిష్కరించుకునేందుకు ఈ అవకాశం ఉందని చెప్పేసి దీన్ని కక్షిదారులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ నెల 14వ తేదీన కక్షిదారులంతా కూడా నాగర్ కర్నూలు కోర్టు ప్రాంగణంలో జరిగేటువంటి జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని సమయము, డబ్బులు వృధా కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమాకాంత్ పిలుపునిచ్చారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఈరోజు సిపిఐ నాయకులు ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ సిపిఐ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఆందోళన నిర్వహిస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినప్పటికీ ఇచ్చిన 6 గ్యారెంటీలను ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయడం లేదని, కొన్నిటిని సక్రమంగా అమలు చేయకపోవడంతో పాటు కొన్నిటిని అసలే ప్రారంభించలేదని చెప్పేసి ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి నమ్మబలికి ప్రజలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వం నెరవేర్చకపోతే ప్రభుత్వం పైన సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. వృద్ధులకు పెన్షన్లు కావచ్చు, రైతులకు రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, అనేక హామీలు ఇచ్చి అన్నింటినీ కూడా ఈరోజు తుంగలో తొక్కారని చెప్పేసి ప్రజల పక్షాన సిపిఐ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా సిపిఐ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.